అండి అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మా హోటల్‌లో చేసే పూరి ఎలా చేస్తామనేది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే గనుక మీకు అర్థం కాదు. మేము పూరీలు ఎప్పుడు కూడా పూరి పిండితో చేస్తామండి. పూరి పిండి, మైదా పిండి కూడా 2 వేరు వేరుగా ఉంటాయి. 2 ఒకటి కాదండి. మేము మైదా పిండితో చేయము. పూరి ఎప్పుడు కూడా పూరి పిండితోటే చేస్తామండి. ఇది పూరి పిండిది. దీన్ని మేము 8 కిలోల వరకు తీసుకున్నానండి. 8 కిలోల దాంట్లో ఒక పెద్ద గరిటెతోటి 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని చూడండి పూరి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం మనకి గోధుమ పిండి టైప్‌లో అయితే ఉంటుందండి పూరి పిండి. తర్వాత మైదా పిండి కొంచెం తేడాగా ఉంటుంది. అది కొంచెం మనకి వైట్‌గా ఉన్నట్టు, ముద్దగా ఉన్నట్టు ఉంటుందండి. పూరి పిండికి, మైదా పిండికి కూడా తేడా ఉంటుంది. తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. పూరి పిండిలో మేము ఆయిలు ఇంకా సాల్ట్ రెండే వేసామండి. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే తక్కువ క్వాంటిటీతో చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఒక హాఫ్ టీ స్పూను ఆయిలు, కొంచెం అంత చిటికెడంతా సాల్ట్ వేసుకుంటే సరిపోతది. సాల్ట్ ఎక్కువ అవ్వకూడదండి. ఎందుకంటే పూరి కర్రీలో కూడా మనము సాల్ట్ వేస్తాం కదా! అందుకనేసి ఈ పూరి పిండి కలిపేటప్పుడు లైట్‌గా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు సాల్టు. ఇంత పిండికి మేము ఒక మూత చూపిచ్చాడు కదా! మూతతోటైతే వేసాడు ఉప్పు. అంతేసుకుంటే సరిపోతదండి. లేదంటే మళ్ళీ కర్రీలోను దీంట్లోను ఎక్కువైపోయి మనకి ఉప్పు ఎక్కువైపోతది. వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనము చపాతీ పిండి ఎలా ఉంటది, సేమ్ ఆ విధంగానే కలుపుకోవాలండి. మరీ గట్టిగా వద్దు, అలాగని లూజ్‌గాను వద్దు. సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకొని ఒక 10 నిమిషాలైనా సరే మీకు కుదిరితే ఒక అరగంట సేపైనా సరే పక్కన పెట్టేసుకున్నారంటే గనక ఇగ పైన ఇలాగ కవర్ కప్పేయాలండి. లేదంటే పైన లేయర్ అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోతది. పూరి చేసుకోవడానికి ఈ సైజు ఉండలైతే తీసుకుంటామండి మేము. ప్లేట్‌కి 4 పూరీలు ఇస్తాము. రూ. 40 అండి. పూరీలు మేము అన్నీ ఒకసారే చేయమండి. ఎక్కువ చేసి పెట్టుకోము. ఒక 3 ప్లేట్లు, 4 ప్లేట్లు పొద్దుటే ఇంక పెద్దగా బేరం ఉండదు కాబట్టి ఆ టైంలో ఒక 2 ప్లేట్లు ఆ విధంగా అయితే చేసుకుంటాము. ఫస్ట్ ఒక 2 ప్లేట్లు చేద్దారనేసి ఈ విధంగా ఉండలైతే చేసుకున్నానండి. చూడండి ఈ మెత్తగా ఉంటే బావుంటది మనకి పూరి. పూరి పిండి సాఫ్ట్‌గా ఉండాలండి. అలాగైతేనే పూరీలు కూడా మనకి వస్తాయి. పూరి కర్రీ కోసం స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దాంట్లో శనగపిండి వేయడం కోసం అనేసి ఇలాగ శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఓ పక్కన పూరి పిండి కలుపుతూ ఉంటే నేనైతే ఇంకో పక్కనే పూరి కర్రీ కూడా రెడీ చేసుకుంటానండి. మా ఆయనైతే ఈ లోపల పిండి కలిపి పెట్టేసుకుంటాడు. నేనైతే కర్రీ కూడా రెడీ చేసుకున్నాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఉడికిపోయి పక్కన పెట్టేసాము. ఇదిగోండి కర్రీ అయితే మేము కొంచెం పెద్ద గిన్నెతోటే చేసుకుంటామండి. సాటర్‌డే, సండే మటుకు ఈ గిన్నె మొత్తం ఫుల్‌గా చేసేసుకుంటాము. అలాగైతేనే సరిపోతుందండి. సాటర్‌డే, సండే పూరి పిండి కూడా ఎక్కువ కలుపుకుంటామండి. 10 కిలోలు కలుపుతాము. సరిపోలేదంటే మళ్ళీ ఇంకొకసారి కూడా కలుపుతూ ఉంటామండి. అందుకనేసి గిన్నె అయితే కొంచెం పెద్దదే తీసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఈ మైసూర్ బోండా వేసేసుకుంటామండి. ఎందుకంటే అది మీడియం హీట్‌లో వేయాలి కాబట్టి ఫస్ట్ మైసూర్ బోండా వేసి తర్వాత వడ ఏసుకుంటానండి ఒక వాయ. ఇవి 2 వేసుకొని రెడీ పెట్టేసుకున్న తర్వాత పూరి అయితే చేసుకుంటాను. ఇంక పూరి పిండి మనము చిన్న చిన్న ముక్కల కింద కొంచెం తీసుకొని దాన్ని ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. చాక్‌తో కట్ చేసుకుంటారు కొంతమంది. అలా కట్ చేస్తే గనుక కొంచెం చిన్నయి, పెద్దయి వస్తున్నాయండి నాకు సరిగ్గా రావట్లేదు. అందుకనేసి ఇంక నేను ఇలా చేత్తోటే చేసుకుంటున్నాను ఎప్పటినుంచో కూడాని. ఇలాగైతే నాకు సమానంగొస్తాయి. ఇంకా మనము పూరీలు కూడా కొంచెం లావు, దళసర కాకుండా అన్నీ కూడా ఒకటే లెవెల్‌లో అయితే వస్తాయండి. అందుకనేసి కొంచెం కష్టమైనా గానీ నేను ఇలాగ చేత్తోటే కలిపేసుకొని ఉంచుకుంటాను. ఆయిల్‌లో వడ వేసాను కదండీ! ఆ వడ వేగేలోపు ఉండలన్నీ చేసి పెట్టేసుకుంటాను. అదే పూరి చేసుకొని ఉంచేసుకున్నామంటే గనక అవి కొంచెం అతుక్కుపోయినట్టు అయిపోతాయి. అందుకని ఇంక వడలు కాలిపోయినయి తీసేస్తామన్నప్పుడు ఇంక నేను పూరి అయితే చేసుకుంటానండి. వడలయ్యేలోపు కొన్ని పూరీలు కూడా చేసుకొని ఉంచుకుంటాను. వడలు తీసిన వెంటనే పూరి కాల్చుకోవడానికి ఈజీగా ఉంటదండి. పూరి పిండి కలిపిన వెంటనే ఎందుకు చేయకూడదనంటే, కలిపిన వెంటనే మనము పూరీలు చేసుకుంటే గనక అవి ఎలా కాల్చినా గానీ తెల్లగానే ఉంటాయండి. కలర్ అనేది రాదు. కొంతమంది కలర్ రావడం కోసం దీంట్లో చక్కెర కూడా వేసుకుంటారండి. చక్కెర పౌడర్ చేసేసి పూరి పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో వేసుకుంటారు. దానివల్ల కలరొస్తుంది. మేమైతే ఇంక చక్కెర కూడా వేయమండి. ఇలాగ కలిపేసి ఒక అరగంట సేపయినా సరే పక్కన పెట్టేసుకుంటాము. తర్వాత అయితే చేసుకుంటామండి. అలా చేసుకోవడం వల్ల మనకి పూరీలు మంచి కలర్ అనేవి వస్తాయి. వేసుకునేటప్పుడు కూడా ఎలా వేసుకోవాలి అనేదైతే చెప్తానండి. నేను చెప్పిన విధంగా వేస్తేనే పూరీలు పొంగుతాయి. అంతే కాకుండా చల్లారినా గానీ గట్టిపడవండి. మెత్తగా ఉంటాయి. ఆయిల్‌లో అయితే వడేసాను కదా! అవైతే ఇంకా కాలిపోవచ్చునండి. నేను పక్కన అయితే పూరి కూడా చేసేసుకుంటున్నాను. పూరి కర్రీ వీడియో తీసి పెడతానండి నాకు కొంచెం కుదిరినప్పుడు. ఎందుకంటే అది ఒకళ్ళు తీయాలి, ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు వీడియో తీయాలండి. పొద్దుటే కుదరదు కాబట్టి ఈరోజు తీద్దారనుకున్నాను కానీ తీయలేదు. పూరి వీడియో అయితే తీస్తున్నాను. చూడండి పూరీలు ఈ సైజ్ అయితే చేసుకుంటామండి మేము.
పూరి కర్రకి కవర్ ఎందుకు కట్టానంటే, మనం చేసుకునేటప్పుడు ఆ కర్రకి అసలు అతుక్కోకుండా ఉంటదండి. అసలు అతుక్కోదు. అంతే కాకుండా తొందరగా పూరి అనేది సాగుతుందండి. మనము ఎక్కువ ప్రెషర్ పెట్టక్కర్లేకుండానే తేలిగ్గా సాగిపోతుంది పూరి అనేది. అందుకనేసి పూరి కర్రకి అలాగా కవర్ అనేది చుట్టేసామండి. ఇది నేనెక్కడ చూసానంటే, చాలామంది పప్పు చెక్కలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు దేనికైనా సరే ఒక గరిటెకి గానీ, లేదా ఏదన్నా చిన్న గిన్నెకి గానీ కవర్ కట్టేసి అది ఒత్తుతూ ఉంటే తొందరగా సాగిపోతుంది. అతుక్కోకుండా ఉంటుందండి. అది చూసిన తర్వాత నాకు ఈ ఐడియా అయితే వచ్చింది. ఈ విధంగా చేస్తే గనక పూరి చేసుకోవడం ఈజీగా ఉంటదనేసి ఈ విధంగా అయితే చేస్తున్నానండి అప్పటినుంచి కూడాని. ఇలాగ అయితే చాలా సులువుగా అయిపోతుంది. లేకపోతే అస్తమానం కట్టెకి మనకి పిండి అనేది అతుక్కుపోతూ ఉంటుంది చేసేటప్పుడు. అదేమో మళ్ళీ గీక్కోవాల్సి వస్తుందండి. లేదా ఆయిల్ కూడా రాయవలసొస్తుంది. కానీ ఈ విధంగా అయితే చాలా సులువుగా అయిపోతుందనేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి నేను. పూరీలయితే చేసేసుకున్నాను కదా! వడలు తీసిన వెంటనే మళ్ళీ కొంచెం మంట హీట్ పెట్టుకొని ఆయిల్ వేడయిన తర్వాత పూరీలయితే వేసుకుంటున్నాను. పూరీలు మనము వేసేటప్పుడు కూడా మంట బాగా వేడిగా ఉండాలండి. అంతే కాకుండా మనము ఆయిల్‌లో వేస్తాం కదా! వేసిన వెంటనే ఈ జాలి గరిటె ఉంది కదా! దీనితోటి ఒకసారి ఇలా ముంచేసి ఆయిల్‌లో ముంచేసి వదిలేయాలి. కొంచెం పొంగుతదండి. ఇంకా సరిగ్గా పొంగలేదనుకున్నప్పుడు ఇంకోసారి లైట్‌గా ముంచేసి వదిలేస్తే గనక ఆ పూరి అనేది బాగా పొంగుతదండి. దానివల్ల పూరి అనేది ఎక్కడ కూడా పచ్చనేది లేకుండా బాగా పొంగి అన్ని వైపులా కూడా సమానంగా కాలుతది. అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టిపడుకోకుండా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుందండి. చూడండి పూరీలు ఈ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. పూరి పిండి మంచి క్వాలిటీదైతే పూరి కూడా చాలా బావుంటుందండి. సాఫ్ట్‌గా వస్తుంది. తినేవాళ్ళకి కూడా 2 తినేవాళ్ళు 4 తింటారు. 4 తినేవాళ్ళు 6 తింటారండి. అంత బావుంటాయి. వేసేటప్పుడు చూడండి బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. అప్పుడే మనము ఆ పూరీలనేవి దాంట్లో వేసుకొని ఒకసారి ముంచేయాలండి. సరిగ్గా పొంగకపోతే మళ్ళీ ఇంకొకసారి ముంచుతున్నాను చూడండి. ఈ విధంగా ముంచేసి వదిలేస్తే గనక పూరీలన్నీ కూడా బూరెల్లాగా ఉబ్బుతాయండి. అలా ఉబ్బిన పూరీలే సాఫ్ట్‌గా ఉంటాయి. చల్లారినా గానీ గట్టి పడుకోకుండా సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలామంది ఏం చేస్తారంటే పూరీలు వేసేసి అవి ఎక్కువ సేపు ఆయిల్‌లో వదిలేస్తారండి. దానివల్ల పూరి అనేది కొంచెం క్రిస్పీగా వచ్చేస్తుంది. మనము మంట ఎప్పుడు కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఫాస్ట్‌గా వేసుకొని తర్వాత అయి కొంచెం పొంగిన తర్వాత అటు ఇటుగా తిరగేసుకొని బాగా కాల్చి తీసేస్తే సరిపోతుందండి. మంట సిమ్‌లో పెట్టి మట్టుకు అస్సలు కాల్చకూడదు. ఆయిల్ కూడా బాగా హీట్ అయితేనే బావుంటదండి పూరి. సాఫ్ట్‌గా ఉంటుంది. నేనైతే ఈరోజు 2 పూరీలైతే వేసుకున్నానండి. రోజు కూడా 2 పూరి, ఒక ఇడ్లీ అలాగా ఏదో ఒక ఐటెమ్ అయితే మార్చి అయితే తింటాను. ఈరోజైతే 2 పూరి, ఇంకా కర్రీ అయితే వేసుకుంటున్నాను. మా కర్రీ అయితే ఇలా ఉంటుందండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితేని. మేము హోటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సేమ్ ప్రాసెస్ అండి. అసలేం మార్చలేదు. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇప్పుడు కూడా అదే టేస్ట్ ఉంటుందండి. చాలామంది అంటూ ఉంటారు. మా దగ్గర పూరి ఎక్కువ సేల్ అవుతుందండి. ఎక్కువ మంది పూరి అయితే తీసుకుంటూ ఉంటారు. పూరి కోసం అయితేనే చాలామంది వస్తూ ఉంటారండి. దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. కొంతమందయితే వేరే ఐటెమ్ కూడా పూరియే కావాలని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలా బావుంటుంది పూరి అయితే మా దగ్గర. పూరి కాల్చేటప్పుడు ఆయిల్ బాగా నల్లగుందని అనుకోకండి. మేము వాడే కడాయి కూడా నలుపే అండి. నలుపు రంగు కాబట్టి ఆయిల్ నల్లగా కనబడుతుంది. అంతే కాకుండా మేము పూరి పిండితో చేస్తాం కాబట్టి ఆ పిండి కొంచెం ఆయిల్‌లోకి వెళ్ళిపోయి దానివల్ల కూడా ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చాలామంది కూడా పూరి ఆయిల్‌తో చేస్తారు. అలా చేయడం వల్ల పూరి కాల్చుకున్న తర్వాత కూడా ఆయిలు నల్లగా మారిపోకుండా కలర్ అయితే అలాగే ఉంటుందండి. కానీ పిండితో చేసే వాళ్ళకి మటుకు కలర్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. చాలామంది అన్నారండి పూరి మీరు ఆ పిండితో కాకుండా ఆయిల్‌తో చేసి చూడండి బావుంటదన్నారు. కానీ నాకైతే ఇంట్లో చేసుకునే చపాతీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా అలవాటయిందండి పూరి చేయడం కూడా నాకు. స్టార్టింగ్ నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు కదా! ఇంట్లో చేసుకున్నట్టుగానే చేయడం అయితే స్టార్ట్ చేసాం కదండీ మేము. ఇంకా నాకు పిండితోటి చేయడం అయితే అలవాటయిపోయింది. ఈ విధంగానే కంటిన్యూ చేస్తున్నామండి. ఎప్పటినుంచో కూడా ఇలాగే చేస్తున్నాము. వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే గనక షేర్ చేయండి. మా ఆయన, నేను ఇద్దరమే చేసుకుంటామండి. పొద్దుటే మా బాబాయ్ వస్తారు కాసేపు. ఆయన కాసేపొచ్చి చట్నీలు అవన్నీ కట్టేసి కాసేపుండయితే వెళ్ళిపోతారండి. ఇంకా తర్వాత మేమిద్దరమే చేసుకుంటాము. హాలిడే రోజులో అయితే వ్యాపారం ఎక్కువుంటుంది కదా! ఆ టైంలో అయితే మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారండి. మా పిల్లలతో పాటు మేము కూడా ఇంకా ఆ రోజైతే వ్యాపారం అయితే చేసుకుంటామండి. ఈరోజు వ్యాపారం అయితే బానే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.